ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారమే చేయలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనే లేదు. అటు కౌంటింగ్ పూర్తయింది, ఇటు అటాకింగ్ మొదలైంది. దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేశారు. కత్తులు, కర్రలతో వీధుల్లోకి వచ్చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, వాలంటీర్లను దొరికిన వారిని దొరికినట్టు చావబాదుతున్నారు. ఇళ్లలోకి దూరి ఆడ, మగ, ముసలి, ముతక అన్న తేడా లేకుండా దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలపై విరుచుకుపడ్డారు. రేషన్ బియ్యమిచ్చే వాహనాలను ధ్వంసం చేశారు. మోడీ గారి పక్కన నవ్వుతూ కూర్చున్న చంద్రబాబు గారు ఇదంతా చూస్తున్నారో లేదో తెలియదు, కానీ వెంటనే ఈ దాడులు ఆపాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వాలి. పట్టపగలు నట్టనడి వీధిలో పబ్లిక్ అంతా చూస్తుండగా పచ్చమూక పైన పడి విచక్షణ రహితంగా కత్తులతో పొడుస్తుంటే అటు జనం, ఇటు పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదేం ప్రజాస్వామ్యం? ఇందుకేనా మేం ఓట్లేసి గెలిపించిందని ప్రశ్నిస్తే అవతల నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా సార్? దాడులు చేస్తున్న వారు గాంధేయవాదులట, అహింసావాదులట, శాంతి కాముకులట, సంఘ సంస్కర్తలట. ఏదో చిన్నగా అలా తమ నిరసన శాంతియుత మార్గంలో తెలియజేస్తున్నారట. అది కూడా తప్పేనా అన్న సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ఈ హాహాకారాలు వినిపించడం లేదా? ఈ దాడులు, దౌర్జన్యాలు కనిపించడం లేదా? ఏమో, ఆ ముగ్గురు వెంటనే రియాక్ట్ కావాలి. రాష్ట్రం రావణ కాష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిదే. పసుపు కండువా ధరించిన గాంధేయవాదులు, ఎల్లో కండువా కప్పుకున్న అహింసావాదులు, పచ్చ కండువా భుజాలపై వేసుకున్న శాంతి కాముకుల ఎల్లో కాండ ఏ విధంగా ఉందో మీరే చూడండి, చూపిస్తాను. ముందుగా ఈరోజు మన డిబేట్లో పాల్గొంటున్న వారిని పరిచయం చేస్తాను. కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, అడ్వకేట్, హైకోర్టు. అలాగే నాగార్జున యాదవ్, నిన్న ఆయన పైన దాడి జరిగింది. హోటల్లో టిఫిన్ చేస్తుంటే ఇదే ఎల్లో మోక ఆయన పైన దాడి చేసి, ఏ రకంగా దాడి జరిగింది సోషల్ మీడియాలో ఇప్పటికే అందరూ చూస్తుంటారు. కాసేపట్లో వారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అలాగే విజయబాబు గారు, సీనియర్ అనలిస్ట్. నేను ముందుగా మీకు ఒళ్ళు గగురు పొడిచే ఒక విజువల్ చూపిస్తాను. దయచేసి మీ ఇంట్లో పిల్లలుంటే చూపించకండి. చిన్న పిల్లలుంటే అసలు ఆ వీడియో, ఇప్పుడు నేను ప్లే చేయబోయే వీడియో చూపించకండి. వాళ్ళని పక్క గదిలోకి పంపించండి. మీరు మాత్రమే, పెద్దలు ఎవరైనా ఉంటే మీరు మాత్రమే చూడండి. ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇంకా కొత్త ప్రభుత్వం రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయలేదు. ముఖ్యమంత్రిగా ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఈలోపే ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఒక్కసారి ఆ నూజివీడ్లో ఏం జరిగిందో ఆ దృశ్యాలను ప్రసారం చేయండి. ఒక్కసారి ఆ విజువల్ ప్లే చేయండి. పిల్లలకి దయచేసి చూపించకండి. ఇది ఇందుకేనా ఓట్లేసి గెలిపించుకుంది? వీళ్ళేనా గాంధేయవాదులు? వీరేనా శాంతి కాముకులు? వీళ్ళేనా అహింసావాదులు? నట్ట నడి వీధిలో పట్ట పగలు నూజివీడులో గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ గిరీష్పై కత్తితో ఏ రకంగా దాడి చేస్తున్నారో చూడండి. దీనికంటే ముందు పడేసి 10 మంది పైన కూర్చొని కత్తులతో పొడిచారు. అక్కడి నుంచి ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే పట్టుకొని మరి కత్తులతో పొడుస్తున్నారు. పట్ట పగలు సార్. బస్సులో చూసారా ఏ రకంగా అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారో, గుడ్లప్పగించి చూస్తున్నారు? రోడ్లపైన జనాల్ని చూసారా ఏ రకంగా గుడ్లప్పగించి చూస్తున్నారు? అక్కడ పోలీసులు కూడా ఉన్నారు సార్. మన దౌర్భాగ్యం ఏంటంటే పోలీసులు చూడండి అక్కడ వాట్సాప్లు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇంత దౌర్జన్యం జరుగుతోంది. పట్ట పగలు నట్ట నడి వీధిలో నూజివీడులో ఒక వ్యక్తిని దారుణంగా చంపుతుంటే, ప్రాణాలు తీయాలని చూస్తుంటే, కత్తులతో విచక్షణారహితంగా పొడుస్తుంటే అడ్డుకునే నాథుడే లేడు. ఇదే ప్రజాస్వామ్యం. ఇందుకే ఓట్లేసి గెలిపించుకుంది. ఏంటి దారుణాలు? ఏంటి దౌర్జన్యాలు? ఎక్కడి నుంచి తెగబడ్డారు వీళ్ళంతా? ఎప్పుడు నోటికొచ్చింది, చేతికొచ్చింది చెప్పేటటువంటి ఎల్లో మీడియా ఈ వార్తని రాస్తుందా, చూపిస్తుందా? వైకాపా మూకల దాడి, ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటే కూడా వైకాపా మూకల దాడి అని రాసేటటువంటి ఎల్లో మీడియా ఈ విధంగా ఒక వ్యక్తిని నట్టనడి వీధిలో పట్ట పగలు కొంత వందల మంది అక్కడ చూస్తుండగా ఆ విధంగా పొడి చేస్తుంటే అడిగే దిక్కే లేదు. ఎవరూ పట్టించుకోరు. దయచేసి దండం పెట్టి అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. కౌంటింగ్ ముగిసిన వెంటనే మీరేమన్నారంటే ప్రతీకారాల కోసం కాదు, మనం పాలన కోసం వచ్చాము అని చెప్పారు. కానీ జరుగుతోంది ఏంటో చూడండి సార్. ఒక్కసారి పిలుపునివ్వండి మీ నోటి నుంచి, ఇలాంటి దాడులు ఆపండి అని. వాళ్ళు ఏం ధ్వంసం చేస్తున్నారో తెలుసా?
రైతు భరోసా కేంద్రాలు అవసరం లేదా రైతులకి? మరి ఓట్లేశారు, ఎవరికి ఓట్లేశారో రైతులు వాళ్ళే నిర్ణయించుకోవాలి. సచివాలయాల మీద దాడి చేసి సచివాలయ బోర్డులన్నీ తొలగిస్తున్నారు. మరి సచివాలయాల వల్ల మేలు జరిగిందా, నష్టం జరిగిందా, పరిపాలన బాగుందా, మేలు జరిగిందా, కీడు జరిగిందా? ప్రజలే తేల్చుకోవాలి. చూడండి ఒకసారి, చూడండి సార్, శ్రీకాళహస్తిలో ఏం జరిగిందో చూడండి, గుంటూరు జిల్లా గురజాలలో ఏం జరిగిందో చూడండి, విజయవాడలో ఏం జరిగిందో చూడండి. సచివాలయాలకి వద్దు, మనకు అవసరం లేదు, తీసేద్దాం సార్, పగలగొడదాం సార్. రైతు భరోసా కేంద్రాలు మనకు అక్కర్లేదు, విలేజ్ క్లినిక్లు అవసరం లేదు, ఇక వాటినన్నింటినీ తీసేద్దామంటారా? డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎలా దాడులు చేస్తున్నారు చూడండి. వైఎస్ఆర్ అనే పేరును తొలగించడంతో పాటు ఆ వైఎస్ఆర్ అనే పేరును కాళ్లతో తన్నారు. మా షర్మిలమ్మ గారు ఎక్కడున్నారు? తల్లి ఒకసారి చూడు, వైఎస్ఆర్ వారసురాలను అన్నావు కదా, దయచేసి స్పందించు. మీ తండ్రి గారికి జరుగుతున్న అవమానాన్ని చూడు. విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు, వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని. ఎక్కడున్నావు తల్లి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాయమైపోతే ఎలా తల్లి? వచ్చి స్పందించాలి కదా. ఎవరు దాడులు చేస్తున్నారు వాళ్ళని నిలదీయాలి కదా. తండ్రి గారు కదా, వారసురాలను అన్నావు కదా, ఏమైందమ్మా ఆ వారసత్వం? మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరితే చాలా? కొంగు చాచి అడిగారు కదమ్మా మీరు ఓట్లు. ఇప్పుడు చేతులు చాచి దండం పెట్టి అడుగుతున్న మీ తండ్రి గారికి అవమానం జరుగుతోంది. విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు, పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు, కాళ్లతో తంతున్నారు, మెడలో ఎల్లో కండువాలేస్తున్నారు, చేతికి జనసేన జెండాలు ఇస్తున్నారు. ఆ విగ్రహాలని ఆ విధంగా అవమానిస్తుంటే మీరు ఎందుకు స్పందించరు? ఎవరు మాట్లాడాలి ఇవన్నీ? శ్రీకాళహస్తి, గుంటూరు, విజయవాడ, ఇంకా చాలా చాలా ఉన్నాయి సార్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చూడండి, ఏలూరులో ఏం జరిగిందో చూడండి. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కారుపై రాళ్ల దాడి ఏలూరులో. కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపైన దాడి చేసి కార్లు పగలగొట్టారు. ఆదోనిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసి రాళ్ళు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అమాయకులు, ఓట్లేసినటువంటి అమాయకులు. ఆ పేదవాళ్ళనే తెలుస్తుందా మీకు? పేద కుటుంబాల కళ్ళకు కనిపిస్తున్నాయా? వీళ్లపైన మన దాడులు, వీళ్లపైన మన దౌర్జన్యాలు, వీళ్లపైన మనం కర్రలతో విరుచుకుపడేది, వీళ్లపైన మనం కత్తులతో దాడి చేసేది, ఆ ఇళ్లన ధ్వంసం చేసేది. సార్ చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా మీరు స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించాలి. లోకేష్ గారు మీరు స్పందించాలి. ఈ దాడుల్ని ఆపాలి. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, ఫేక్ వీడియోలు ప్రసారం చేయటం లేదు. జస్ట్ ఇలా కౌంటింగ్ ముగిసింది, అలా అటాకింగ్ మొదలైంది. ఇలా కౌంటింగ్ ముగిసింది, అలా అటాకింగ్ మొదలైంది. గురజాలలో ఒకటి, ఏలూరు చూస్తే ఇటు, శ్రీకాళహస్తి చూస్తే అటు, ఇక ఆదోని చూస్తే అదే తీరు, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చూస్తే అదే. ఆ నూజివీడు ఒకసారి చూపించండి సార్. నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుందాం, ఇంతకంటే చేయగలిగింది ఏం లేదు. దయచేసి మీ పిల్లలకి చూపించకండి అని చెప్పాను, చూశారు కదా. ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలవి. ఇప్పుడు ఇదే విషయం పైన వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఏ వ్యవస్థ దగ్గరికైనా వెళ్ళి అయ్యా ఏంటి దాడులు, వీటిని వెంటనే ఆపండి అని అడిగితే స్పందించేవాళ్ళు ఉన్నారా? ఈ దాడులు ఆగుతాయా? ఆగేది ఎప్పుడు? అందుకే నేను దండం పెట్టి మరీ అడుగుతున్నా, దయచేసి చంద్రబాబు నాయుడు గారు స్పందించండి, ఒక్క పిలుపునివ్వండి సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మనం ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు ఎన్నికయింది, ఒక మంచి పాలన అందించడానికి అన్నారు. గుడ్, అభినందిస్తున్నాను సార్. కానీ జరుగుతున్నటువంటి దృశ్యాలు, మీ మాటలకు, మీరు చెప్పిన మాటలకు, జరుగుతున్న దృశ్యాలకు అసలు పొంతన కుదరడం లేదు సార్. దయచేసి రియాక్ట్ అవ్వండి, దయచేసి ఆ ప్రాణాలను కాపాడండి, ఆ దాడుల్ని, దౌర్జన్యాల్ని ఆపండి. రైట్, రాప్తాడు చూడండి దృశ్యాలు. కత్తులతో డాన్సులు చేస్తున్నారు, డీజేలు పెట్టుకొని. ఏంటిది?
ప్రజలు ఓట్లేశారు, ఓ పార్టీకి అనుకూలంగా ఓట్లేశారు, గెలిపించారు, కూటమిని గెలిపించారు. ఎస్, ఎందుకు గెలిపించారు? వారికి ఇంకా బెటర్గా ఇంకేమైనా కావాలనుకున్నారేమో, ఓట్లేశారు, గెలిపించారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో, లోకేష్ గారేమో, పవన్ కళ్యాణ్ గారేమో మేము కక్షలు తీర్చుకోవడానికి రాలేదు, దాడులు చేయడానికి రాలేదు, మంచి పాలన అందించడానికి వచ్చామని వారే చెప్పారు. వారి నోటితో వారే చెప్పారు. అభినందించదగ్గ విషయం. కానీ ఇక్కడ జరుగుతోంది ఏంటి? వారి మాటలకు మనం చూస్తున్న దృశ్యాలకు ఏమైనా పొంతన కుదురుతోంది? అసలు ఆ కత్తులేంటి? వాటిని తీసుకుని నడి వీధిలో ఆ డ్యాన్సులేంటి? ఆ వీరంగం ఏంటి? ఇళ్లలోకి చొరబాటం ఏంటి? అమాయకులను కొట్టడం ఏంటి? వారి ఇళ్లు ధ్వంసం చేయడం ఏంటి? న్యూజివీడులో గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ గిరీష్పై ఆ దాడులేంటి? ఆ కత్తిపోట్లేంటి? ఎక్కడికి పోతోంది రాష్ట్రం? ఏమైపోవాలి ఈ రాష్ట్రం? ఏదైనా అంటే మొన్నటి నుంచి ఎప్పటి నుంచో గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి రాసుకుంటూ వచ్చారు. అన్నదమ్ములు కొట్లాడుకున్నా, భార్యాభర్తలు కొట్లాడుకున్నా, వైకాపా దాడి, వైకాపా రౌడీలు, వైకాపా గోండాలు. రామోజీరావు గారు దయచేసి చూడండి సార్ ఈ దృశ్యాలు. మీరు గాంధేయవాదులని వీరినైనా పిలిచేది? శాంతి కాముకులని వీరినైనా పిలిచేది? అహింసావాదులని వీరలైనా పిలిచేది? రాయండి మీ పేపర్లో, చూపించండి మీ టీవీల్లో. ఆ ప్రాణాలను కాపాడండి. భయభ్రాంతులకు గురై రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి తీసుకురాకండి సార్. ప్రజాస్వామ్యం వైపు, నిజం వైపు, సత్యం వైపు నిలబడండి సార్. నీతిగా, నిజాయితీగా మనం మాట్లాడే ప్రతి మాట ఎన్నో కుటుంబాలను ఆదుకుంటుంది సార్. ఈ దాడులేంటి, దౌర్జన్యాలేంటి, కత్తిపోట్లేంటి, ఈ కత్తులతో డాన్సులేంటి? ఎక్కడున్నాం మనం? ఓట్లేసిన ప్రజలే దీనికి సమాధానం చెప్పాలి. పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటా నేను. పబ్లికే దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు ఏ వ్యవస్థ మనకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రైట్, విజయబాబు గారితో మాట్లాడదాం. ముందుగా విజయబాబు గారు, ఏంటి సార్ ఇది? అత్యంత హేయమైనటువంటి విషయం అండి. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ప్రజలు వాళ్ళ అనేటువంటి దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఆ రకంగా ఒక ప్రజారంజకమైన పరిపాలన అందిస్తే ఓకే. కానీ ఇదేదో 5 సంవత్సరాలు వాళ్ళకి పాలన అప్పగిస్తే మొత్తం రాజ్యాధికారాన్ని అంతా కూడా వీళ్ళ చేతుల్లో పెట్టి అరాచక శక్తులు పేటరేగిపోయి వాళ్ళ ఇష్టారాజ్యం కింద అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, కోర్టులు లేవు, చట్టాలు లేవు, అన్ని కూడా వీళ్ళ అధినాయకుల చేతుల్లోనే ఉన్నాయని కనుక అనుకుంటే చాలా పొరపాటు. ఈ రోజున ఏదైతే సుప్రీంకోర్టు సుమోటోగా ఈ అరాచకాలని స్వీకరించి తక్షణం జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే పాలకులే ఒకవైపు ఈ అరాచకాన్ని ప్రోత్సహిస్తా ఉంటే ప్రజాస్వామ్యంలో దానికి ఒక చెక్ పెట్టేటువంటి వ్యవస్థ కూడా మనకు ఉంది, అదే న్యాయ వ్యవస్థ. ఎందుకని న్యాయ వ్యవస్థ ఇంత బహిరంగంగా ఇంత గగుర్పాడిచేటువంటి సంఘటనలు, ఇంత అరాచక సంఘటనలు, ప్రభుత్వ ఆస్తుల్ని విధ్వంసం చేయటం, ప్రజల మీద తెగబడి దాడులు చేయటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఇది మీరేదో రిక్వెస్ట్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవండి, ఈయన కళ్ళు తెరవండి, ఆయన కళ్ళు తెరవండి అంటే అవన్నీ జరిగే పనులు. ఎందుకంటే నేను అది కూడా నిజంగా ఎప్పుడు మాట ఎందుకన్నానంటే వ్యవస్థల పైన కూడా నమ్మకం పోయింది సార్. వాళ్ళనన్నా రిక్వెస్ట్ చేసుకుంటే ఏమన్నా ఈ దాడులు అవుతాయేమో, కొన్ని ప్రాణాలన్నా జరిగేది. వాళ్ళు ఆనందిస్తున్నారు, వాళ్ళు కోరుకున్నదే అది కదా. చెప్పండి, ఇది ఈ జనరేషన్ కి ఏమన్నా కొత్త ఏమో కానండి. ఇప్పుడు మాబోటి వాళ్ళకి అదేం పెద్ద కొత్త కాదు. ఎందుకంటే సాక్షాత్తు వీళ్ళ పాలనలో అధికారంలో ఉన్నప్పుడు నిరాహార దీక్షలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అత్యంత పాశవికంగా నరికి చంపిన పరిస్థితి, జర్నలిస్టుల రిక్షాలో వెళుతున్నటువంటి జర్నలిస్టుని అమానుషంగా చంపేసినటువంటి పరిస్థితి, ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇదేదో ఇవాళ కొత్తగా జరుగుతుంది ఏం కాదు. కాకపోతే ఈ జనరేషన్ కి మాత్రం తెలియాలి. వాళ్ళు పాపం ఏదో క్వాలిటీ మందు అందిస్తా ఉన్నారు, సరే అందించండి, వాళ్ళకి ఆ క్వాలిటీ మందు కావాలి. ఇంకేదో మీరు 10,000 ఇస్తున్నారు, ఇవ్వండి, సంతోషం. కాదు ఇంకా ఇంకేదేదో చేస్తాము, స్వర్గాన్ని ఇక్కడికి దించుతా ఉన్నారు, దించండి. దాని గురించే ప్రజలు ఆశించారు. ఆ రకంగా చేసినట్టయితే పర్వాలేదు. కానీ అధికారం మీ చేతిలోకి వచ్చిందని చెప్పి అనుకుంటే ఒక్కటి మాత్రం విషయం అండి, ముంచుకొచ్చిన సమయం మందు ఉగ్రవాదం ఒకటే మందు అంటాడు శ్రీశ్రీ. అందుకని ఈ రకంగా సహనాన్ని మీరు పరీక్షించడానికి గనక ఏదో ప్రభుత్వం, అధికారం, పోలీసులు మీ చేతిలో ఉన్నారు కదా అనుకుంటే, ప్రజల్లో తిరుగుబాటు అనేది వచ్చిన తర్వాత పెద్ద పెద్ద తుపాకులు కాదు, మర ఫిరంగులు కూడా కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఆ విధంగా ప్రజలు మీకు
ఏం ఆశించి అయితే పరిపాలన మీ పగ్గాలు మీ చేతికి అందించారో వాటిల్ని మీరే స్వయంగా చేజార్చుకున్నట్టు అవుతుంది తప్ప ఇదేదో మొత్తం అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఏ విధంగానైనా వ్యవహరించినా పర్వాలేదు, తాలిబాన్లా ప్రవర్తిస్తాం, లేదు హర్యానా బీహార్ లాగా ఇక్కడ ఈ ఈ సంస్కృతిని తీసుకొస్తాం అని చెప్పని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. పైగా మీకు వచ్చింది ఏంటి? మహా అయితే ఒక 5-6%, 5-6% తేడా. ప్రజలందరూ మీకు ఏకపక్షంగా ఓట్లేసి ఈ హింసని మీరు ప్రేరేపించండి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయండి, మీ ఇష్టారాజ్యం కింద చెలరేగిపోండి అని ఏమి చెప్పలేదు. పైగా తర్వాత పబ్లిక్ వార్నింగ్ ఇస్తున్నారు. తెలుగుదేశం నాయకులే ఆ, ఏదో కృష్ణా జిల్లాలో వాళ్ళ సంగతి చూస్తాం, వీళ్ళ సంగతి చూస్తాం, అది ఇది వార్నింగ్లు ఇస్తున్నారు. ఇలాంటి వార్నింగులు ఇది ఏం చేస్తారు చెప్పండి? చిందిన ప్రతి రక్తపు బిందువుకి ఏ అమాయక పౌరుల మీద కానీ రాజకీయ నాయకుల మీద కానీ అన్యాయంగా అకారణంగా చట్టానికి వ్యతిరేకంగా కనుక మీరు దాడులు చేస్తే ప్రతి చిందిన ప్రతి బిందువుకి కూడా మీరు లెక్క కట్టి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. చూసాం. మీ మీ ప్రభుత్వాలే ఏ అమానుష చర్యలకైతే మీరు పూనుకున్నారో ప్రజలు నిర్ద్వందంగా మిమ్మల్ని తిరస్కరించినటువంటి చరిత్ర మీకు ఆల్రెడీ ఉంది. ఇదేం కొత్త ఏం కాదు. కాబట్టి ఎవరు ఇక్కడ భయపడేటువంటి పరిస్థితి లేదు. మహా అయితే ఏం చేస్తారు? కొంతమంది మీద దాడి చేస్తారు, కొన్ని ఆస్తుల్ని చేస్తారు. అయితే దాని వారసత్వం అనేటువంటిది ఉంటుంది. ఎవరినైతే మీరు వ్యక్తుల్ని మట్టు పెట్టగలుగుతారేమో తప్ప వ్యవస్థని మట్టు పెట్టలేరు. వ్యవస్థ నుంచి మళ్ళీ కొంగొత్త శక్తులు పుట్టుకొస్తూనే ఉంటాయి. ప్రతి రక్తపు చుక్కకి కూడా లెక్క కట్టి బద్దలా తీర్చుకునేటువంటి శక్తులు పుట్టుకొస్తాయి. అందుకని సహనాన్ని చేతకానితనం అనుకోద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయనే చెప్పారు, 40% ఓట్ బ్యాంక్ ఆయనకు ఉందంటే 40 ఈ రాష్ట్రంలో మీకు 46% ప్రజలు మద్దతు పలికితే 40% మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఆయన చాలా సహనంగా ఉన్నారు. కానీ ఈ అరాచకాన్ని చూస్తూ ఊరుకుంటారని మాత్రం అనుకోవద్దు. ఇదే అరాచకాన్ని నేను ఎందుకు వాళ్ళకి దండం పెట్టి రిక్వెస్ట్ చేశానంటే సార్, ఎన్నికలు అది కౌంటింగ్ ముగిసిన వెంటనే కాదు సార్, కౌంటింగ్ ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు సార్? కక్షలు కార్పణ్యాలు కాదు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు, మనం గెలిచింది మనం మంచి పరిపాలన అందించాలి అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు. నాకు వినిపించింది, నేను విన్నాను. నేను విన్నది అబద్ధమా? అప్పుడు వారు చెప్పింది అబద్ధం. జర్నలిస్ట్ గా ఉండి ఆ మాటలను మీరు విశ్వసించారంటే అది మీ మంచితనం అన్నా అనుకోవాలి, మీ అమాయకత్వం అన్నా అనుకోవాలి అన్నా. వెరీ సారీ. ఎందుకంటే నేను చెప్పా గతంలోనే, నాలుగుపై నేషనలిజం, పలుకుల్లో పేట్రియాటిజం, ఆచరణలో అరాచకం, ఇదే వాళ్ళ యొక్క రాజకీయం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే పైకి మాత్రం నీతి సూత్రాలు వల్లిస్తుంటారు, శాంతి మంత్రాలు చదువుతుంటారు, నోటితో మాట్లాడుతుంటారు, నొసటితో వెక్కిరిస్తుంటారు, వెనక నుంచి ఈ శక్తుల్ని ప్రేరేపిస్తారు. మీ కసి తీర్చుకుంటారా అని చెప్పని వాళ్ళు కసి తీర్చుకుంటా ఉంటే ఆ టీవీ మాధ్యమాల్లో వాటిల్లో చూసి వాళ్ళు ఆనందిస్తుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఈ ప్రతి అరాచకానికి కూడా రేపొద్దున మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైట్. ఈ దృశ్యాలు చూస్తున్నాం కదా సార్, ఈ మన న్యూస్ వీడియో దృశ్యాలు సార్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుందండి. అందుకని ఇది వాళ్ళకి ఇది రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఏం కాదండి. వాళ్ళుగా ఈ పరిస్థితులను నియంత్రించి ఏ పరిపాలన అందిస్తామని చెప్పన్నారో ఆ దిశగా వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభిస్తే మంచిది. అంతే తప్ప ఇదేదో మనకు బ్రూట్ మెజారిటీ ఉంది, మనం ఏం చేసినా కూడా చెల్లుతుందంటే ప్రజాస్వామ్యంలో అరాచకానికి, ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు. మీరు తాత్కాలికంగా కొంతమంది వ్యక్తుల మీద దాడి చేయగలుగుతారేమో, కొన్ని ఆస్తులను విధ్వంసం చేయగలుగుతారేమో, కానీ దానికి తగిన 10 ప్రతిఫలం అయితే మీరు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని అనవసరంగా పేటరేగిపోయి లా అండ్ ఆర్డర్ ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. పోలీసులు అనేటువంటి మీరు చాలా అక్కడ దారుణం చూడండి. వాళ్ళు మొబైల్స్ చూసుకుంటున్నారంటే మనం చూసాం. ఎన్నికల సమయంలోనే పోలీసుల్ని ఏ విధంగా ప్రేరేపించారో, సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి లైట్లు పగలగొట్టేటువంటి స్థితి. కంటే ఏమవుతుందంటే మీ స్వార్థ రాజకీయాల కోసం వ్యవస్థల్ని కనుక గాడి తప్పేటట్టు చేస్తే అవి రేపు పొద్దున ఫ్రాంకెన్‌స్టీన్స్ అయ్యి అంతిమంగా తిరిగి మీ మీద దాడి చేసే పరిస్థితి వస్తుందండి. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా వాళ్ళ కర్తవ్యం ఏంటి, వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి. అందుకని మీ చేతుల్లో గనక చట్టాన్ని తీసుకున్నట్లయితే అది ఒక అరాచకం అవుతుంది. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట యావత్ భారతదేశంలోనే కాదు. ఇప్పుడు మీకోసం ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కూడా వచ్చి మీకోసం ఒక పని చేశారు కదా, వాళ్ళు కూడా గమనిస్తుంటారు.
దేనికోసం మనం ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలని పాటుపడ్డాం. ఇక్కడ జరుగుతుంది ఏంటని, ఎందుకంటే మానవతావాదం ఉన్నటువంటి ఎవడు కూడా ఇలాంటి చర్యలను అయితే సమర్థించరు కదా. ఒక రైట్. ఇప్పుడు నిండు మనం ప్రాణాన్ని మాట్లాడుకుంటుండగానే మరొక రోడ్డు మీద నిమిషానికి ఒక చోట నుంచి అంత మనకి సమాచారం వస్తోంది. నిమిషానికి 10 చోట్ల నుంచి ఇలాంటి దృశ్యాలు. ఉరవకొండలో సార్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కర్రలతో దాడి చేస్తున్నారు. పోలీసులు ఉన్నారు, భద్రతా బలగాలు ఉన్నాయి. ఎవరైనా సరే రక్షించే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో, ఢిల్లీలో ఉన్నారో, వచ్చారో, ఎప్పుడు వస్తారో తెలియదు. ఇక్కడే మన హైదరాబాద్లోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంటికి కూడా వెళ్ళారు ఇప్పుడు చిరంజీవి గారి ఇంటికి. చూస్తున్నారో లేదో నాకు తెలియదు. అది ఇప్పుడు సార్ అంత ఎవరు ఆపాలి సార్ దీన్ని? పైశాచికాన్ని సార్ సృష్టిస్తూ నేను ఒక మాట అంటున్నాను సార్, ఇది వాస్తవమో కాదో నాకు తెలియదు, కానీ నా అబ్జర్వేషన్లో జరిగింది ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం నుంచి మొత్తం షిఫ్ట్ అయిపోయింది. అప్పటి నుంచే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ చేతిలోకి అధికారం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు ఆపాలి దీన్ని? అంటే ఒకటి ఇక్కడ మనకి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, వాళ్ళల్లో ఒక అసంతృప్తి ఏదో గూడు కట్టుకుంది. ఓకే, ప్రభుత్వాన్ని మార్చారు మీరు, ప్రభుత్వాన్ని మార్చిన తర్వాత మీరు ఏం చేయాలి? అంతకంటే ఇంకా మంచి పాలనని మీరు అందించాలి. రైట్. కానీ మంచి పాలన అందించాల్సిందే పేద ప్రజలు అండి. వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అయితే ఏంటి, వాళ్ళు కడు పేదవాళ్ళు కదా. ఆ పేదల్ని ఉసిగొల్పి వాళ్ళు కొట్టుకుంటా ఉంటే మీరు రాజప్రసాదాల్లో కూర్చొని ఆనందించడం అనేటువంటిది ఏ ఏ నైతికతకి నిదర్శనం అనేది ఆలోచించాలి. న్యూజివీడి దృశ్యాలు సార్, మీరు ఆ కత్తులతో పొడుస్తున్నది చూశారు కదా. అంతకంటే ముందు, దానికంటే ముందు జరిగినటువంటిది ఇంకా భయంకరంగా, బీభత్సంగా, చిన్నపిల్లలకు చూపించకండి అని అందుకే చెప్తున్నా. నేను చూపిస్తాను ఆ దృశ్యాలు, చాలా భయంకరంగా ఉంటాయి సార్, భయానకంగా ఉన్నాయి ఆ దృశ్యాలు. ఒళ్ళు గగురు పొడుస్తాయి. ఒక వ్యక్తిని కింద పడేసి, అతన్ని గిరీష్ అనే వ్యక్తిని కింద పడేసి 10 మంది పైన కూర్చొని, ఒక 4-5 పైన కూర్చొని కత్తులతో పొడుస్తుంటే అక్కడ పబ్లిక్ ఏం చేయలేకపోతున్నారు, అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఏం చేయలేకపోతున్నారు, అందరూ చూస్తూ నిల్చున్నారు. చూడండి, అక్కడున్న పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. చూడండి, అంతకు ముందు జరిగిన దృశ్యం ఇది. వెంటాడుతున్నారు, వెంటాడి కత్తులతో పొడుస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు ప్రసారం చేసినందుకు నన్ను రాష్ట్ర ప్రజలు క్షమించాలి. ఇంత భయానక దృశ్యాలు ప్రసారం చేసినందుకు రాష్ట్ర ప్రజలు నన్ను క్షమించాలి. ఇది ఈ అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారా వాళ్ళకి ఓటేసినటువంటి వాళ్ళు అనేది, ఆ ఓటేసిన ప్రజలు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు దానికోసం ఓటేసి ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళకి ఏవో ప్రలోభాలు పెట్టారు, ఆశ పెట్టారు, దానికోసం వాళ్ళు ఆశించారు, అదేం తప్పు కాదు. కానీ ఇది ఎవరు ఆశించరండి. నాగరికులు ఎవరు ఆశించరు, మానవతావాదులు ఎవరు ఆశించరు, సంస్కృతిని కాపాడాలనుకునే వాళ్ళు ఎవరు ఆశించరు. కానీ ఈ రాక్షస పాలన, ఈ రాక్షస రాజ్యాన్ని తీసుకురావాలనుకుంటే ఖచ్చితంగా అంతర్యుద్ధం రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో ఒక అంతర్యుద్ధం అనేటువంటిది మొదలవుతుంది. అంతిమంగా వాళ్ళు దానికి భారీ మూల్యం చెల్లించుకోవడం అనేది మాత్రం అనివార్యం. రైట్. నాగార్జున యాదవ్ గారు, టిఫిన్ చేస్తున్న మీ పైన, ఓ హోటల్లో కూర్చొని టిఫిన్ చేస్తున్న మీ పైన ఏ రకంగా దాడి చేశారు, ఏ రకంగా మాటలతో విరుచుకుపడ్డారు, అక్కడ ఉన్నటువంటి వస్తువులతో మీ ప్రాణాలు తీయడానికి ఎలా ప్రయత్నించారు, రాష్ట్రం మొత్తం చూసింది. ఏం జరిగింది ఆ రోజు చెప్పండి ఫస్ట్. పెద్దలకి, తెలుగుదేశం పార్టీ అరాచక పాలనపై పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ముందుగా నా నమస్కారాలండి. వీక్షకులు అని ఎందుకు అనలేదంటే, బహుశా సాక్షి టీవీ ప్రసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుందా రావట్లేదనే తెలియని పరిస్థితి కాబట్టి వీక్షకులు అనేటువంటి మాట నేను అనలేకపోతున్నా. ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల్లో ఎవరో ఒకరే గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ గెలిచింది, అయిపోయింది. నేడు విజయవాడలో ఉన్నటువంటి నోవాటల్లో కుటుంబ సభ్యుల సమేతంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళెవరో కూడా తెలీదు, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అనుకుంటా. విపరీతమైనటువంటి, అంటే నేను మీడియాలో చెప్పలేనటువంటి బూతులతో నా మీద విరుచుకుపడ్డారు.
సరే మీరు ఏదో గెలిచారన్నా, మీరు లెట్స్ ఎంజాయ్ హనీమూన్ పీరియడ్ ఇవన్నీ ఉంటాయి కదా, మీరు తర్వాత ఏదో రాజకీయాలు చేసుకోవచ్చన్నా, మీరు గెలిచారు అని నేనేదో చెప్పి బఫెట్లో ఉన్నటువంటి కొన్ని 2-3 ఐటమ్స్ పెట్టుకొని టిఫిన్ చేయడానికి కూర్చున్నా. నేను కూర్చున్న తర్వాత నన్ను నా ఎదురు సీట్లలో కూర్చొని వాళ్ళ మొబైల్ ఫోన్ని తీసుకొని వెళ్ళి షూట్ చేసుకుంటూ నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, నా వారిని నోటికి వచ్చినట్టు తిట్టడం జరిగింది. సరే ఏదో ఒక 10 సెకండ్లో 20 సెకండ్లో కొంతవరకు చూసాం. ఆ తర్వాత మేము కూడా పల్నాడుకు సంబంధించిన వాళ్ళమే కదా, మరీ అంత అణిచివేత వచ్చినప్పుడు తిరుగుబాటు తీవ్రతరం అవుతుంది కాబట్టి మేము తిరగబడ్డాం. సరే వాళ్ళు తోక ముడిచారు, అది సంగతి, వేరే సంగతి. ఈరోజు కనీసం ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని మేము ఒక పార్టీలో ఉండి, ఒక పార్టీ తరపున పోరాడి, ఒక నాయకుడి వైపు మేము ఉంటే మేము కనీసం భోజనం చేయడానికి కూడా అనర్హులు అన్నట్టు మా మీద దాడి చేయడం జరిగింది. సరే తర్వాత సంగతి, వారు మమ్మల్ని కొట్టారా, మేము కూడా తిరగబడి వారిని కొట్టామా అనేది తర్వాత సంగతి. ఎక్కడ కనపడినా అక్కడ ఎస్సీ కాలనీలో మాలలైనా లేదు, మాదిగలైతే లేదు, బీసీలైతే లేదు, యాదవులైతే లేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తే ఆ కాలనీల మీద పడ్డాం, ఆ గొల్లపాలెల మీద పడ్డాం, ఆ పల్లెలకు పోవడం, వారిని విచక్షణ రహితంగా కొట్టడం. నూజివీడులో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కౌన్సిలర్ని అత్యంత దారుణంగా, హేయంగా కత్తులతో పొడిచి చంపేటువంటి కార్యక్రమం ఎందుకయ్యా మీకు అధికారం ఇచ్చింది? ఏదో తప్పో ఒప్పో మేము కొన్ని కార్యక్రమాలు చేసాము, ఆ కార్యక్రమాలకు మించి మీరేదో చేశారు, చేస్తారు, చేయబోతారు అని మీరు 3 కలిసి ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తే మేము 30,000 ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 20,000 ఇస్తే మేము 40,000 ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇస్తే మేము 100 రూపాయలు ఇస్తాం. మీ మాట నమ్మారో లేకపోతే మరొకటో ఏదో జరుగుతుందో లేదో అనేది ఎన్నికలు చూద్దాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎంచెంచి మీరు కొడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది మిమ్మల్ని ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్, రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మేము కొన్ని వాటికి తెగించి ఉన్నవాళ్ళం, కానీ ఓటర్లని, బడుగు బలహీన వర్గాల జాతులకు చెందినటువంటి వ్యక్తుల్ని అత్యంత క్రూరంగా, అవమానంగా, హేయంగా వారిని, వారి కులాల్ని దూషిస్తూ మాకు అధికారం వచ్చింది కాబట్టి మేము ఏదైనా చేయగలుగుతామని విర్రవీగుతూ మా మీద మీరు జులాన్ చెలాయిస్తున్నారు. చెలాయించండి ఖచ్చితంగా. ప్రతిదానికి ఒక స్థాయి వచ్చింది, ప్రతిదానికి ఒక కార్యక్రమం వచ్చింది, ప్రతిదానికి ఒక స్టేజ్ వస్తుంది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఎందుకు మీరు నూజివీడులో అటువంటి కార్యక్రమం చేశారు? ఎందుకు అనంతపురం జిల్లాలో అటువంటి కార్యక్రమం చేశారు? అసలుకి ఎక్కడ గ్రామ సచివాలయాలు? జగన్మోహన్ రెడ్డి గారియా? నేను అడుగుతున్నా. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో కాదండి జగన్మోహన్ రెడ్డి గారియా? గ్రామ సచివాలయం కనిపిస్తుంది, ఈశ్వర్ గారు మీరా? గ్రామ సచివాలయ ధ్వంసాలు తర్వాత మరీ దారుణం ఏది, రేషన్ బియ్యం ఇచ్చే వాహనాల ధ్వంసం. నేను అడుగుతున్నానండి, ఇక వద్దా? ప్రజలకు మంచి ఏది జరగకూడదా? ఆర్బీకేల ధ్వంసం కాదండి, కాదు ఈశ్వర్ గారు, కాదండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తులా? కాదు కదా, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు. నాగార్జున యాదవ్యో ఈశ్వర్ గారియో అక్కడ కూర్చున్నటువంటి అనలిస్టులు కాదు కదా. ప్రభుత్వ ఆస్తులు విపరీతంగా ధ్వంసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసి మార్చారు. మీకు అది నచ్చలేదు, చట్టం చేయి. మీకు 164 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా, చట్టం చేయండి. నేరుగా ప్రభుత్వ యూనివర్సిటీకి వెళ్ళి వారికి తెలియకుండా అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మలాటులు, సుత్తులు తీసుకొని వెళ్ళి దాన్ని దాడి చేసి పగలగొట్టి మీ పేర్లు అతికించేటువంటి రాచరికంలో బతుకుతున్నావా? మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నావా? ఏం జరుగుతుంది? రేపు మున్సిపాలిటీ చేశారు, కుప్పాన్ని బద్దలు కొట్టేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి పెండింగ్ బకాయిలన్నీ రద్దు చేశాడు. వెళ్ళి బసవతారకం హాస్పిటల్ని బద్దలు కొట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎక్కడ పడితే అక్కడ, ఏ పడితే అక్కడ ఇష్టం వచ్చేటువంటి రీతిలో మీరు కొట్టేటువంటి పగలగొట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అటువంటి ఆచరణ చేసి ఉండుంటే నారా లోకేష్ పాదయాత్ర చేసేవాడా? వీటన్నిటినీ మీరు ఎందుకు ఈరోజు కక్షలు కార్పణ్యాల మీదకి వచ్చాయి? సరే మీరు కొడుతున్నారు,
తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, కత్తిపోట్లు పడుతున్నారు, నాలాంటి వాడు కొంచెం తిరగబడుతున్నాడు. ఒకటి మీద 4-5 పడి కొడితే కొట్టించుకుంటాం. ఈరోజు ఎందుకు ఓడిపోయాం మేము? ఎందుకు ఈరోజు కొట్టి తెచ్చుకుంటున్నాం? ఎస్, బడుగు బలైన వర్గాల ఆత్మగౌరవ కేంద్రాన్ని ఎగరేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేశాడు. మేము దాన్ని చైతన్యవంతం చేయకపోయినా మాకు ఓట్లు రాలేదేమో. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చారు. మీరు 55% ఇచ్చి తీయాలి. ఇది మీకు ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్. ఎస్, చాలా మంది చెప్తున్నారు సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఓడిపోయారు అని చెప్తున్నారు. ఎస్, సంక్షేమ పథకాల వల్ల మేము ఓడిపోయినా కూడా మేము సంబంధించినటువంటి ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో బడుగు బలహీన వర్గాల జాతులు ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఎస్, మేము పెత్తందారులతో మేము పోరాటం చేశాం. పెత్తందారుల వర్గాలు మమ్మల్ని ఓడిస్తాయని తెలుసు. మేము విద్యా మాఫియానికి ఎదురొడ్డి పోరాడాం. ప్రభుత్వ పాఠశాలలు చేశాం. ప్రైవేటు పాఠశాలలో ఫీజులు ఇంతే ఉండాలన్నాం. దానివల్ల మాకు విద్యా పెత్తందారులు మాకు చేటు చేశారు, మా మీద పోరాడారు, మమ్మల్ని కొట్లాడారు, మమ్మల్ని ఓడించగలిగారు. ఓడిస్తే ఓడించి ఉండొచ్చు, కానీ మేము అది పేదరికుల కోసం చేశాం. ఎస్, హెల్త్ సెక్టర్ రంగంలో మేము హెల్త్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్లో బాగా చేశాం. ఆరోగ్యశ్రీని ఒక తర్ఫీదుకు తీసుకొచ్చాం. అందుకని ఇబ్బడి ముగ్గుబడిగా జరిగేటువంటి కార్యక్రమాలు మేము అడ్డుకట్ట వెళ్ళాం. కాబట్టి హెల్త్ సెక్టారు, హెల్త్ మాఫియా కూడా మా మీద పడింది. గతంలో ఉచిత ఇసుక పేరుతో మీరే దోచుకున్నటువంటి కార్యక్రమం జరిగితే దానికి అడ్డుకట్ట వేశాం. శాండ్ మాఫియా మీద వచ్చింది, బ్రాండ్ మాఫియా మా మీద పడింది. ప్రతి రంగాల్లో అన్ని రకాలైనటువంటి సమాజంలో వేళ్ళూరుతున్నటువంటి మాఫియాని మేము ఎదుర్కోగలుగుతాం పేదవారి కోసం అని అనుకున్నాం. దాంట్లో కొంత సఫలీకృతం అయ్యాం. పెత్తందారులు గట్టిగా పోరాడారు, మేము కొంత ఇబ్బంది పడ్డాం. ఈ సమాజం, ఈ రాష్ట్రం మాత్రం కోరుకున్నటువంటి సత్యం గెలుస్తుంది. ఈశ్వర్ గారు కావు ఇలాంటి సన్నివేశాలు చూస్తామని అస్సలు ఊహించలేదు. ఈశ్వర్ గారు కౌంటింగ్ ముగియడం, ఈశ్వర్ గారు ఒక మాట చెప్పండి. ఈశ్వర్ గారు ఒకటి చెప్తా వినండి. సత్యం గెలవచ్చు, కానీ గెలిచిందంతా సత్యం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన సరే మీరు ఎన్ని విమర్శలు చేశారో, ఎంత విష ప్రచారం చేశారో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మరొక విష ప్రచారం చేశారో, సరే ఎన్ని విమర్శలు చేసినా కొంతలో మీరు గెలిచారు. రైట్, జోదంలో కౌరవులు గెలిచారు, కానీ యుద్ధంలో ఓడిపోయారు. మాకు ఒక టైం వస్తుంది, మాకు అవసరం వస్తుంది. రైట్, మేము విజ్ఞప్తి చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, మీకు 2025 జనవరి 14 సంక్రాంతి పండుగ దాకా మీకు హనీమూన్ సమయం ఇస్తున్నాం. పరిపాలన చేసుకోండి, మీకు నచ్చినటువంటి మార్పులు చేసుకోండి, నచ్చినప్పుడు చేర్పులు చేసుకోండి. అవకాశం వస్తే నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళపైన దాడి చేయండి, దోపిడీ చేయండి, హత్యలు చేయండి. సంక్రాంతి తరువాత ఒకవేళ నాగార్జున యాదవ్ని ఎలిమినేట్ చేయాలనుకున్న మా జాతుల నుండి గొడ్డుపోలేదు, మా జాతుల నుండి కూడా ఉద్యమించే నాయకులు వస్తారు. 6 నెలల తరువాత మీ హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి హామీకి లెక్క కడతాం. ఇచ్చినటువంటి ప్రతి మేనిఫెస్టోలో పదానికి ప్రజాపక్షం వహించి ఖచ్చితంగా పోరాటం. ఒక దృశ్యాలు ప్రసారం చేయండి. అది రాప్తాడుకు సంబంధించినటువంటి దృశ్యాలు అనుకుంటున్నా, అనంతపురం జిల్లాదే అనుకుంటున్నా. ఇంతకుముందు కత్తులతో డాన్సులు వేస్తున్నారు. రైట్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, కత్తులతో డాన్సులు, ఇది సినిమానా, ప్రజాస్వామ్యమా? మనం మనుషులుగానే ఉన్నామా, రాక్షసులుగా మారిపోయామా? అసలు ఏం జరుగుతోంది? ఇటు కౌంటింగ్ ముగియగానే ఈ కత్తులు ఎలా వచ్చాయి, ఈ కటార్లు ఎలా వచ్చాయి, ఈ దాడులు ఎలా వచ్చాయి, ఈ దౌర్జన్యాలు ఎలా వచ్చాయి? ఈ మూకుమ్మడిగా కత్తులతో పొడిచి వ్యక్తుల ప్రాణాలు తీయడం, ఇళ్లలోకి చొరబడడం, వస్తువులు విసిరేయడం, ఆడవాళ్ళని కొట్టడం, బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయడం, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళ ప్రాణాలు తీసే పని చేయడం. అసలు ఇది ఏంటి సార్? ఇది ఏదో సినిమాలో, ఫ్యాక్షన్ సినిమాలో చూసినట్టుంది. ఆ దృశ్యాలు చూస్తుంటే ఏదో సినిమాలో పాట కూడా గుర్తుకొస్తోంది. ఇది రక్త చరిత్ర సినిమాలో ఏదైతే పాత్రధారులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పరిటాల సునీత సొంత మండలంలో, రామగిరి మండలంలో జరుగుతున్నటువంటి అరాచకం ఇదండి. కౌంటింగ్ అయిపోయిందో లేదో, కౌంటింగ్ అయిపోయిన తర్వాత దాదాపు 4 గంటల్లో 27 సంఘటనలు జరిగాయి నియోజకవర్గంలో. 27 సంఘటనలు. ఈ ఎలక్షన్ కమిషన్ పంపించాం కంప్లైంట్, డిఐజీ గారికి ఇచ్చాం, 2 జిల్లాల ఎస్పీలకు ఇచ్చాము. 27 సంఘటనలు 4వ తేదీ రాత్రి కల్లా జరిగాయి. యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి.
రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల కూల్చివేత, ఇల్లు కూల్చివేత, మహిళలను వివస్త్రలు చేసి దాడులు చేయడం, తలలు బగలగొట్టడం, రాళ్ల దాడులు చేయడం, వాహనాలపైన దాడులు చేయడం, అరాచకం అంటే అరాచకము. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత నోరెత్తలేదు. ఇప్పటికి 3వ రోజు జరుగుతా ఉంది. ఇది చేయడం తప్పు అని ఒక మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ అరాచకాలు అడ్డుకట్ట వేయండి అని పోలీసులకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎస్పీ గారు, డీఐజీ గారు గట్టిగా ప్రయత్నం చేస్తా ఉంటే, ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే కూడా ఫోన్ కాల్స్ లో బెదిరింపు, ఇళ్లకు పోయి ఆడోళ్లను దూషించడము, మహిళలను బూతులు తిట్టడము, చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళ చిన్న పిల్లల పైన దాడులు జరిగాయి. పసికందుల మీద దాడులు జరిగాయి. అంటే రాక్షస రాజ్యం అనేది మొదలు పెట్టారు. ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇంకా చంద్రబాబు నాయుడు ఒకవైపు ఆయన ఓత్ టేకింగ్ కూడా జరగలేదు, ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు. ఇప్పుడే స్టార్ట్ అయిందంటే 5 సంవత్సరాలుగా అణుచుకొని వారి రాక్షస నైజాన్ని ఈ రోజు బహిర్గత పరుస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అనేసి పూర్తిగా ప్రజలందరికీ న్యాయం చేస్తూ శాంతి భద్రతలను కాపాడుకుంటూ ఈ అనంతపురం జిల్లాలో రక్తపు చుక్క నేల రాలకుండా చూశారు. రాప్తాడు నియోజకవర్గంలో ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా చూశారు. మరి అరాచకమే వారి నైజంగా, అదే వారి విధానంగా ఈ రోజు రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తా ఉన్నారు. 27 సంఘటనలు. అవి కాకుండా నిన్న ఈ రోజుతో కలిపి దాదాపుగా 32-33 సంఘటనలు ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో జరిగాయి. పోలీసులను కూడా లెక్క చేయడంలే. నువ్వెవడరా మాకు చెప్పేదానికని డిఎస్పీ స్థాయి అధికారులను మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు ఉంటావు, రేపు మేము వేసుకునే పోలీసు వస్తాడు, నువ్వు ఈ రోజు వెళ్ళేవాడు, నువ్వెందుకు నోరు మూసుకొని సిఐ స్థాయి అధికారులు మాట్లాడుతున్నారు. పోలీసుల ముందర అరాచకం చేస్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు? అయ్యా, మీరు కొన్ని రోజుల పాటు గ్రామాలు వదిలి వెళ్ళిపోండి, మీకు మేము రక్షణ కల్పించలేము అనేసి చేతులు ఎత్తేస్తున్నారు. శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మూకుమ్మడిగా అల్లరి మూకలు చేస్తున్న దాడుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గాని ప్రజల్ని గాని కాపాడేటువంటి పరిస్థితి మా దగ్గర లేదు, మాకు చేత కావట్లేదు, మేము రక్షణ కల్పించలేము అనేసి గ్రామాలు వదిలిపెట్టి పొమ్మని చెప్పేసి వైకాపా కార్యకర్తలకు చెప్తా ఉన్నారు. మరి ఇంత అరాచకం జరుగుతా ఉంది. ఈరోజు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. పేద ప్రజలు ఆశపడ్డారు. జగనన్న సంక్షేమ పథకాలను రుచి చూపించాడు, ప్రతి ఇంటిని ఆదుకున్నాడు. మరి చంద్రబాబు నాయుడు దాన్ని భూతత్వంలో చూపించాడు. 1కి 4 రెట్లుగా సాయం చేస్తానన్నాడు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు కూడా నెల 1500 ఇస్తా అన్నాడు. ఇంటికి 2కి అమ్మఒడి ఇస్తా అన్నాడు. 50 సంవత్సరాలకే పెన్షన్ 4000 అన్నాడు. జూలై 1న 7000 పంపిణీ చేస్తా అన్నాడు. ఇవన్నీ కూడా బాగా ఊరించినాయి. వీటన్నిటిని కూడా నమ్మి ప్రజలు ఓట్లు వేశారు కానీ మిమ్మల్ని గెలిపించారు. మీరేదో మంచి చేస్తామన్నారు, ఆ మంచి చేసి చూపించాలి కానీ ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలనేటువంటి మీ యొక్క నైజాన్ని ఈ రోజు బయట పెట్టుకున్నట్లుగా ఎలా ఆగాలి? ఇప్పుడు ఈ దౌర్జన్యకాండ ఎలా ఆగాలి? ఎప్పుడు ఆగాలి? ఎవరు ఆపుతారు? ఎలా ఆపుతారు? ఇది తప్పనిసరిగా పోలీసు వర్గాల వాళ్ళు కళ్ళు తెరవాలా. మీ యొక్క నైతికతను నిరూపించుకునేదానికి ఇది సమయము. తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో వీటికి అరాచకానికి అడ్డుకట్ట వేయాలా. అదే విధంగా ప్రజల దృష్టిలోకి ఇవన్నీ కూడా వెళ్ళాలా. మాధ్యమాల్లో కూడా ప్రసారం జరగాల. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎవరు చూపిస్తారు సార్? ఎవరు పట్టించుకుంటారు సార్? నేనేదో నోరు నొప్పి బుట్టేలా అరవడం తప్పిస్తే, ఈ దృశ్యాలు చూపించడం తప్పిస్తే, రేపు ఈ కత్తులతో దాడులు చేసింది ఏ పేపర్లో అయినా వస్తుందా? ఈనాడు పేపర్ రాస్తుందా? ఆంధ్రజ్యోతి రాస్తుందా? ఈ వీడియోస్ ఏమన్నా చూపిస్తారా? వాళ్ళు ప్రధాన కుట్రదారులే వాళ్ళు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే అబద్ధాల హామీల చిట్టాలను ఇంటింటికి తీసుకెళ్లి వల్లె వేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద దుష్ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా యొక్క గెలుపే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి గెలుపు. అంతేగాని నిజంగా ఈ రోజు వాస్తవాలని పత్రికలు గాని టీవీ మాధ్యమాలు గాని ప్రసారం చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండదు. అవాస్తవాలను, అబద్ధాలను నిజం చేసి చూపించారు. అబద్ధాలకు రంగులేసి చూపించారు కాబట్టి ప్రజలు మోసపోయినారు. కానీ ప్రజలు మోసపోయినారు అన్నటువంటి విషయాన్ని గుర్తించడానికి 6 నెలల సమయం పడుతుంది. చంద్రబాబు నాయుడు
ఉద్యోగులకు న్యాయం చేస్తాడా, అమరావతికి న్యాయం చేస్తాడా, పేద వర్గాలకు సంక్షేమ పథకాలు ఇస్తాడా? ఈ మూడు చేయాలంటే ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ కు అదనంగా ప్రతి సంవత్సరం కూడా 1,05,000 కోట్ల రూపాయలు తీసుకొని రావాలా. ఇది సాధ్యం అయ్యేటువంటి విషయం కాదు అన్న విషయం వారికి తెలుసు. కేవలము ఆయన సెలవిచ్చినట్లు పథకాలు లేవు, గితకాలు లేవు, అమరావతిలో ఇన్వెస్ట్ చేయండి అని ఒక ఆడియో రిలీజ్ అయింది ఎన్నికలకు ముందు. అది బహుశా అది రీచ్ అయినట్లు లేదు ప్రజలకి. అది కొంత ప్రజలు ముందుగానే పసిగట్టి ఉంటే ఈ ఫలితాలు రావు. చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఉద్యోగుల్ని మోసం చేస్తాడు, అమరావతి పేరుతో దోపిడీ చేసి అమరావతి ప్రాంత ప్రజల్ని కూడా మోసం చేస్తాడు. ఇదే జరగబోతోంది. ఈ క్రమంలో గ్రామాల్లో అందిన కాటికి దోచుకోండి, జిల్లాలో అందిన కాటికి దోచుకోండి అని ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు జిల్లాలను అప్పచెప్తాడు. గ్రామాల్లో లూటీ చేసుకోండి, దౌర్జన్యాలు చేసుకోండి అని వారి సైకో కార్యకర్తలను ముసిగొలుపుతాడు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు నైతిక బాధ్యత వహించాలా. ఇటువంటి అరాచకాలను కట్టడి చేసేదానికి అతను ఒక మెసేజ్ ఇవ్వాలి. కనీసం చంద్రబాబు నాయుడు ఒక మెసేజ్ ఇవ్వాలి, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడండి అని. అది ఇవ్వలేదంటే ఇది వారి స్పాన్సర్, చంద్రబాబు నాయుడు స్పాన్సర్డ్ క్రైమ్ గానే ప్రజలు భావిస్తారు. రైట్. వెంకటేష్ శర్మ గారితో మాట్లాడే ముందు కాలర్ ఉన్నారు, ఉమాకుమారి విశాఖపట్నం నుంచి. ఉమాకుమారి గారు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్య కాండ గురించి ఏం చెప్తారు? అసలు యాక్చువల్లీ అయితే వైసీపీ గెలిచిందండి. ముందుగా అక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. దయచేసి వైసీపీ అయితే ఓడిపోయింది అనమాట ఎవరు అనొద్దండి. ఎందుకంటే వైసీపీ అయితే 100% గెలిచిందండి. అయితే ఇది ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం కాదండి. ప్రజెంట్ ప్రమాణ స్వీకారం చేయబోయే మాటకు ప్రజలు ఎంచుకునే ప్రభుత్వం కాదు, పక్కాగా నేను చెప్తున్నా. ఎందుకంటే నాకు మా బంధువులే ఒక 10 ఇంటికి ఫోన్ చేసి ఏంటి ఇలా అయిపోయింది, ఇది వెలుస్తా అనుకున్నాం కదా అంటే, అంతే అది వాళ్ళు ఏ ఊళ్ళో లేపేశారు. పాత దాచేసి కొత్తవి పెట్టారు ఆ ప్లేస్ లో. కానండి ఇది మటుకు ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం కాదు. కనీసం 2 రోజులు సాక్షి చూడాలంటే మీరు డల్ అయిపోయారు, మాకు డల్ అయిపోయింది. ఇంట్లో సాక్షి పెట్టాలంటే మాకు ఏదోలా ఉంటున్నది. ఎందుకు డల్ అయిపోయారు ఒక్కసారి మేము మొన్న మీ ఎగ్జిట్ పోల్ అంతా చూస్తున్నాం. ఆ రోజు మీరు డల్ అయిపోయారు, మొత్తం అందరూ డల్ అయిపోగానే మాకు చూడాలని కూడా అనిపించలేదండి. దయచేసి నేను డల్ అయిపోయినా యాక్టివ్ గా ఉన్నాను కాదండి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అది చెప్పండి. ఎవరు డల్ అయితే ఏముంది? డల్ అయిపోతే నేను డల్ అయ్యానని వాళ్ళు ఏమన్నా దాడులు ఆపేస్తారా? ఇప్పుడు దాడులు ఆపట్లేదు, కానీ మీరు చూపించాలి ప్రజలకి. అదే చేస్తున్నా, చూపించి నేను ఒక్కనే కొట్లాడాలి ఇక్కడ కూర్చొని. ఇప్పుడు నిజంగా సుప్రీంకోర్టుకి మాకు ఉంటే వెళ్ళేవాళ్ళం అండి, సుప్రీంకోర్టుకి మేము వేసేవాళ్ళం అండి. మాకు అది లేదు. మీరు యాక్టివ్ గానే ఓటేసిన వాళ్ళు కదా, మీరు యాక్టివ్ గానే ఉండండి. మా కాన్స్టిట్యూషన్ లోని సైకే రాజు రొక్కలు ఎంతో నమ్మకంగా ఉన్నాయండి అందరినీ కూడాను. లాస్ట్ మినిట్ లో ఇలా చేశాను. లాస్ట్ టైం కూడా మీతో నేను మాట్లాడాను, గుర్తుందో లేదో నాకు. 150 అబౌవ్ వస్తుంది అన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఉమాకుమారి గారు కాల్ చేసిన సారానాథ్ హైదరాబాద్ నుంచి. రైట్, తారానాథ్ గారు చెప్పండి. నమస్తే సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే. ఒక 2 విషయాలు చెప్దామని ఫోన్ చేశాను సార్. ఈ రోజు ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు, కానీ అప్పుడే 134 ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆరోగ్యశ్రీలో చేర్చినవి తీసేస్తా ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చారు. అవును. ఈ బీదలు ఎలా ఆసుపత్రికి వెళ్ళాలా, ఎలా దాని మీద వైద్య రంగం మీద, విద్యారంగం మీద జరగబోయే దాడులకి ఇది మొదటి మెట్టు అనుకుంటున్నాను నేను. ఓకే. అలాగే దాడులు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశానండి నేను. ముందే ఊహించా. నేనైతే అసలు ఊహించలేదండి ఇట్లా జరుగుతుంది అంటే. కాదు, మన ఆస్తులు మన ఇంట్లో మన ఆస్తులు మనం ధ్వంసం చేసి ఇప్పుడు అన్నం పెట్టే చైని కొంతమంది నరుక్కున్నారు. సరే, తెలిసి నరుక్కున్నారో తెలియక నరుక్కున్నారు. కానీ మన ప్రభుత్వ ఆస్తులు అంటే మన ఆస్తులు కదా. సచివాలయాల పైన దాడులు ఏంటి, రైతు భరోసా కేంద్రాల పైన దాడులు ఏంటి, విలేజ్ క్లినిక్లను పగలగొట్టడం ఏంటి? కాదు, జగన్ క్రియేట్ చేసిన ఆస్తులు ఏవి ఉండకూడదని కదా. క్రియేట్ చేసి మనకే కదా ఇచ్చారు. ప్రభుత్వం అంటే మనదే కదా. మనకే ఇచ్చిన అవేదో ఆయన పేరు మీద ఉంటాయి కదా. రేపు పొద్దున కట్టిందంతా ఆయన పేరు వస్తుంది కదా. ఒక 10 ఏళ్ళైనా ఈ కట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనే పేరు వస్తుంది కదా. కాబట్టి ఆ ఉద్దేశం అణగదొక్కుకోవటానికి, ఆక్రోశం ఆపుకోవటానికి చేసే పనులు అయితే మన శ్రేణులు సంయమనమే పాటించాలని నేనైతే కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తారానాథ్ గారు. థ్యాంక్ యూ సార్ తారానాథ్ గారు. రైట్, వెంకటేష్ శర్మ గారు ఏం మాట్లాడాలి సార్? ఏ వ్యవస్థ దీన్ని ఆపుతుంది? ఎవరు ఆపేవాళ్ళు ఎవరు? ఈ దాడులేంటి, దౌర్జన్యాలు ఏంటి, కత్తులతో వీరవిహారం ఏంటి? ఏంది కత్తులు పెట్టుకొని సినిమాల్లో చూపిస్తున్నారు అన్నట్టుగా డాన్స్లు వేస్తున్నారు డీజేలు పెట్టుకొని.
ఈ ఫోటోలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు సిజేఐ గారికి, హైకోర్టు సిజేఐ గారికి లీగల్ సెల్ టీం తరపున అన్ని కూడా పంపించడం జరిగిందండి. ఈ దాడులను ఆపమని చెప్పడం జరిగింది. అట్లాగే డీజీపీ గారికి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ దాడుల మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎన్ని కేసులు నమోదు చేశారు, ఏంటి ఈ దాడులను ఆపడానికి ఏం ప్లానింగ్ చేస్తున్నారని చెప్పి కూడా మేము డీజీపీ గారికి అభ్యర్థన పెట్టాము. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళని మోకల్ని ఆపడానికి, వాళ్ళ కార్యకర్తలను ఆపడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ దాడుల్ని వారు ఒప్పుకొని దాడులు జరిగినాయని వీటిని ఆపడానికి ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. కరెక్ట్ మాట చెప్పారు సార్, కరెక్ట్ మాట చెప్పారు సార్. ఫస్ట్ చెప్పారే మీరు వెంకటేశ్వర గారు, ఫస్ట్ చెప్పారే వ్యవస్థలకు లెటర్లు రాసాము, వాళ్ళు వచ్చి కాపాడేస్తారు. ఎవ్వరు కాపాడరు సార్. ఇది ఆపగలిగింది చంద్రబాబు నాయుడు, ఇది ఆపగలిగింది పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరే. నేను వాళ్ళని కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏ వ్యవస్థలు మీరు చూడండి, మీ శ్రమ వృధా అవుతుంది. ఏ వ్యవస్థలు దీన్ని ఆపవు. వ్యవస్థలు ఇప్పుడు మీ చేతుల్లో, నా చేతుల్లో, ఇంకొకరి చేతుల్లో లేదు. ఈశ్వర్ గారు, మీ ద్వారా ఇంకో విషయం తెలియజేసిన, గతంలో అమరావతి మీద హైకోర్టు వారు ఒక తీర్పు ఒకటి ఇచ్చారు. 3 నెలల లోపల ఎలక్ట్రిసిటీ పెట్టండి, కుళాయిలు పెట్టండి, ప్లాట్లు విభజించండి అని చెప్పి. అప్పుడు ప్రభుత్వం అది ఆచరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో అది జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి సుప్రీంకోర్టులో ఒక అండర్టేకింగ్ ఇచ్చి, మేము 3 నెలల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము అమలు పరుస్తాము, దానికి 1,00,000 కోట్లైనా 80,000 కోట్లైనా మేము అమలు పరుస్తాను అండర్టేకింగ్ ఇచ్చి, రిట్ అపీల్ ఉందో దాన్ని విత్డ్రా చేసుకొని హైకోర్టు తీర్పును గౌరవిస్తూ 3 నెలల లోపల హైకోర్టు తీర్పును అమలుపరచాలని చెప్పి దాని మీద చిత్తశుద్ధి చూపించి అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. తీర్పు ఆచరణ సాధ్యం కాదని ఆ తీర్పు ఇచ్చిన జడ్జిలందరినీ కూడా సన్మానాలు చేసి పొగిడారు. వీళ్ళ ప్రభుత్వమే వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో రిట్ అపీల్ ముందు విత్డ్రా చేసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్. అమరావతి మీద వాళ్ళు ఇంత ఉద్యమం చేపట్టి అమరావతి నాది అని అంటున్నారు కాబట్టి సుప్రీంకోర్టులో ఆ కేసును ఎప్పుడు విత్డ్రా చేసుకుంటున్నారో ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఆ హైకోర్టు తీర్పుని 3 నెలల్లో అమలు పరిచి హైకోర్టు మీద వారికి ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలండి. రైట్. శర్మ గారు ఒక విషయం, మీరు హైకోర్టు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ అని భలే నిరూపించుకున్నారు సార్. భలే పాయింట్ పట్టుకొచ్చారు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఇరికించేటటువంటి లిటిగేషన్ ఒకటి పట్టుకొచ్చారు. మంచి పాయింట్, చాలా మంచి పాయింట్. నాకు తెలిసి ఈ 5 ఏళ్ల పాటు అడ్వకేట్ అనిపించుకున్నారు చేసుకోరు సార్. 5 ఏళ్ల పాటు ఆ కేసును అట్లానే ఉంచుతారు. విత్డ్రా తీసుకుంటే ఇక్కడ కట్టాలి హైకోర్టు ఆర్డర్ ప్రకారం. ఆచరణ సాధ్యం కాదు అది. దానికి 80,000 కోట్లు కావాలి, అది సాధ్యం కాదు. అందుకని అది విత్డ్రా చేసుకోకుండా ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా చేస్తారేమో అన్న భయంతో వారు విత్డ్రా చేసుకుని వారి చిత్తశుద్ధి నిరూపించుకొని ఇక్కడ వెంటనే 3 నెలల్లో హైకోర్టు ఆర్డర్ అమలు పరచాలని చెప్పి అక్కడ అండర్టేకింగ్ ఇచ్చి విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నారు సుప్రీంకోర్టులో. మేము హైకోర్టు తీర్పును అమలు పరుస్తాం. ఈ దాడులు దౌర్జన్యాలు ఆగేది ఎలా సార్? ఇంకో చిన్న విషయం చెప్పేసి మీ దాడుల దగ్గరికి వస్తాను. జగన్ గారు టెస్ట్ మ్యాచ్ ఆడారండి. 5 ఏళ్ల పాటు అన్ని పథకాలు అన్ని ఇస్తూ చేశారు. కానీ ఇప్పుడు ప్రజలకి 2020 కూడా కాదు, 2010 ఆడటం మొదలు పెట్టారు. ఇన్స్టెంట్ గా ఇచ్చిన వాళ్ళకే చేయటం మొదలు పెట్టారు. 5 ఏళ్ల పాటు మనం ఏం చేసామనేది చూసే అవకాశం లేకుండా ఈ ఎలక్షన్స్ లాస్ట్ నెల ఏం చేశారు, లేకపోతే ఎలక్షన్స్ అయిపోయిందా వచ్చే వారం ఏం చేస్తారనే దాన్ని చూసే ఓట్లు వేయటం మొదలు పెట్టారు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళ పొలిటికల్ వ్యూహాలు, రాజకీయ వ్యూహాలు పెట్టుకోవాలని, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వటం, అబద్ధాలు ఆడటం నేర్చుకోవాలని చెప్పి మీ ద్వారా చెప్తున్నాను. ఈ దాడులు మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి వాళ్ళని దాడులు ఆపమని చెప్పి కనీసం మనకు తెలిసేటట్టు కాబట్టి ఇంటర్నల్ గా వాళ్ళ సర్క్యులర్స్ అన్న జారీ చేసుకొని వీటిని ఆపే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళు బహిరంగంగానే చెప్పారు. వాళ్ళు ముగ్గురు చెప్పారు. వారు చెప్పిన తర్వాతే ఇంకా ఎక్కువైపోయాయి నా భయం. అది ఈ దాడులు వారు అన్న తర్వాతే మనం అధికారం ఇచ్చింది, ప్రజలు మనకు అధికారం కట్టబెట్టింది, మనం ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు, దాడులు చేయడానికి కాదు, మనం మంచి పరిపాలన అందిస్తామని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అందరూ చెప్పారండి. కానీ ఈ దాడులు మరి జరుగుతుంటే కారకులు ఎవరండి? వాళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతే ఎవరు కారకులు? ఆ పార్టీ అధినేతలే కారకులు అవుతారు. దాడులు చేసేది ఎవరు? వాళ్ళ పార్టీ కార్యకర్తలే కదా. గుంటూరులో ఒక రెడ్డి మెస్ అని చెప్పి పేరుందని చెప్పి ఆ రెడ్డి మెస్ మీద దాడి చేసి అతను మోకాళ్ళ మీద నుంచోబెట్టి కర్రలతో కొట్టిన వీడియోలు మీకు ఇంకా రాలేదనుకుంటారు, మాకు వచ్చినాయి. అతన్ని వాళ్ళ కుటుంబాన్ని అంతా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పి కర్రలు కత్తులు పట్టుకొని వచ్చారు. గుంటూరులో కూడా, గుంటూరులో, విజయవాడలో ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు, ఊళ్ళలో
పల్లెటూళ్ళల్లో కాదు, సిటీల్లో కూడా మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి, బెంగళూరు వెళ్ళిపోండి అనే సజెషన్స్ కొంతమంది ఇస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసులు కానీ. ఇవన్నీ ఆపాలంటే డీజీపీ గారు ముందుకు వచ్చి ఎస్పీలని సిపిల్ని అలర్ట్ చేయటమో, లేకపోతే ఇంటర్నల్ గా వాళ్ళు సర్క్యులేట్ చేసుకుని వాళ్ళల్లో వాళ్ళు ఈ 2 రోజులు చేసింది చాలు, ఇంక మీరు ఆగండి అని అంటమో చేయాలి. ఈశ్వర్ గారు, మీరు ఈ సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంటే పాయింట్ కూడా మీరు ఒక ఎజెండాగా తీసుకుని ప్రజల్లో మంచి పాయింట్ చెప్పారు. చాలా 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 నెలల్లో మనకి అమరావతి తయారవ్వాలి, పెట్టుబడులు రావాలని చెప్పి మీ ద్వారా ఆ కోరుకుంటున్నాను. సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ పాయింట్ మీదే చర్చిద్దాం. డెఫినెట్ గా మంచి పాయింట్ ఇచ్చారు మీరు. నాగార్జున గారు, ఏంటి మీ పాయింట్ ఏంటి? ఈశ్వర్ గారు, మీరందరూ అనుకున్నట్లు దాడులు ఆగుతాయనో, వాళ్ళకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే దౌర్జన్యాలు ఆగుతారనో, దొంగతనాలు ఆగుతాయనో, దోపిడీలు ఆపుతారనో, హత్యా రాజకీయాలు ఆపుతాయనో ఏదో కంటకోశగా జర్నలిస్ట్ అనేటువంటి మీరు వేడుకోవడం కానీ, ప్రతిపక్ష పార్టీలో మేము అనుకోవడమే కానీ అవి ఆగేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రమంతా ప్రతి చోట రెడ్ బుక్ పెట్టుకున్నటువంటి లోకేష్ ఫోటోలతో రెడ్ బుక్ అని వారి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందరూ వారి సోషల్ మీడియాలో ఎవరెవరిని కొట్టాలి, ఎవరెవరిని చంపాలి, ఎవరెవరిపైన దాడి చేయాలి, వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఏంటి, వాళ్ళ అడ్రస్లు ఏందని అందరూ పెట్టేస్తున్నారు. ఇది ఆగేటువంటి ప్రక్రియ కాదు. రాక్షసులు రాక్షస పనులే చేస్తారు. దీన్ని పోరాడేంత వరకు పోరాడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గానికి కేంద్రంగా ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేసింది. అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ని వాటిని సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలని ఆయన టేబుల్ మీద ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి లీగల్ ప్రొవిజన్స్ అన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ప్రజాస్వామ్యయుతంగా న్యాయపరంగా వారిని పోరాడేదానికి ఉండాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇవ్వజేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారాడే వయసులోనే పోరాటం నేర్చుకున్నటువంటి పార్టీ. ఇటువంటి ఉడత ఊపులకు, పిల్లి శాపనార్థులకు, రాక్షసమైనటువంటి చర్యలకు అదే కొంతకాలం తప్పదు. చెప్పాం కదండి, జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది, అప్పుడు దాకా అవకాశం ఇస్తాం. వారు ఎంతవరకు పోరాడతారో, వారు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో చేస్తారు. ఎంత జరిగినా కూడా విధ్వంసకరంగా, మళ్ళీ చెబుతామనండి, మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వెనుకాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కనపడుతున్నా, సాక్షి అనేటువంటి బొమ్మ కనపడుతున్నా, లేదా TV9 NTVనో ఏదన్నా వారి పేర్లు లోగోలు కనపడుతున్నా సరే చేతిలో ఏది ఉంటే దానితో విపరీతంగా ఎక్కడ పెడితే అక్కడ కొడుతున్నారు. వారి దౌర్జన్యం చేస్తున్నారు. చంపుతామనేటువంటి బెదిరింపు జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల పైన అదేదో ఒక ఉద్యమం చేసినట్లు ఒక గ్రూప్ గా ఏర్పడి కొట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు కొడుతున్నారు, తీసుకుంటున్నాం, సరైనటువంటి సందర్భం వచ్చింది. ప్రజలు ఎందుకు వారికి అధికారం ఇచ్చారనే విషయాన్ని వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేయాలని చూపిస్తున్నాం. ఒకటి సినిమా అండి, ఇది మొదటి రీల్ మొదలైంది, చాలా రీళ్లు ఉంటాయి. ప్రతి రీల్లోనూ సమయం తక్కువ ఉంది, మీరు ఒక 2 minutes మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా పోరాడండి, నిలబడండి, నిలదొక్కుకోండి, ప్రజాస్వామ్యంగా అని చెప్తున్నా. మాకైతే పూర్తి విశ్వాసం ఉందండి. వ్యవస్థల మీద నమ్మకం అనే వ్యవస్థలే ఎప్పుడు కూడా వ్యక్తులు అనేటువంటి వాళ్ళు మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, అంతే. గవర్నమెంట్స్ మే కమ్ అండ్ గో, బట్ వ్యవస్థల మీద మాకు పరిపూర్ణ నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థకి ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రజలు, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వీటన్నిటినీ కూడా లేఖల రూపంలో మొత్తం ఎన్క్లోజర్స్ తో సుప్రీంకోర్టుకి పంపించాలి, రాష్ట్రపతికి పంపించాలి. కంటిన్యూస్ గా ఇది పంపుతూనే ఉండాలండి. గవర్నమెంట్ అనేటువంటిది ఎవరి జాగీర్ కాదు ఇది ఖచ్చితంగా. తర్వాత నేను మీకు ఒక అందరూ ఆగాలి. ఒక దృశ్యాలు ప్రచారం చేస్తున్నాను చూడండి. మీరేం చేయాలి? నేను చెప్తే మీరేం చేయాలి? నేను చెప్తా. దూరాలు ఏం చేయాలి?
నేను మాట చెప్తా. 2 రోజులు ఆగండి, నేను చెప్తే ఏం చేయాలి. మీరు కూడా మీరేం చేయాలో మీరు చేశారు కదా, నేను చెప్తా. ఎవరింటికి దూరాలు ఏం చేయాలి. నేను మాట చెప్తా. రైట్, ఇంటింటికి వెళ్ళి కొడదాం, 2 రోజులు ఆగండి, ఇంటింటికి వెళ్ళి కొడదాం. ఈ నాయకుల లక్షణాలేనా ఇవి? పరిటాల శ్రీరామ్ గారే కదండి అక్కడ ఉన్నది, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. పరిటాల శ్రీరామ్ తమ్ముడు అండి, తమ్ముడు. పరిటాల సిద్ధార్థ. ఆ, ఇంటింటికి వెళ్ళి దూరాలు, ఎవరింట్లోకి దూరాలో నేను చెప్తా, 2 రోజులు ఆగండి. ఇంట్లోకి వెళ్ళి దూరి కొట్టాలని వాళ్ళు మాట్లాడుతా ఉంటే 2 రోజులు ఆగండి, ఎవరింట్లోకి వెళ్ళి దూరి కొట్టాలో నేను చెప్తానంటున్నాడు. అంటే దగ్గరుండి ప్రోత్సహిస్తా తల్లి కొడుకులు అరాచకాన్ని మొదలు పెట్టారు. వారి అరాచక పరిపాలనను ఎక్కువ రోజులు ఓర్చుకునేటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో లేదు. తిరుగుబాటు మొదలు కాకముందే చంద్రబాబు నాయుడు తన పార్టీని చక్కదిద్దుకోవాలా, పరిటాల సునీతను అరికట్టాలనేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. 27 ఎందుకైనా ఓట్లేసింది అక్కడ, రోజు జరిగే రాప్తాడులో ఓట్లేసింది ప్రజలు అందుకేనా? మరి గత ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించి ప్రతి మండలానికి ఒక రిజర్వాయర్ తీసుకొని వచ్చి దాదాపు 160 కోట్లతో తాగునీటి పథకాలు తీసుకొని వచ్చి అమ్మ డైరీని ఏర్పాటు చేసి గార్మెంట్ పరిశ్రమకు భూములు కేటాయించి వేలాది ఉచిత బోర్లు వేసి పేదలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తే మరి ఈ రోజు వాటినన్నిటినీ కాదనేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లేశారు. మరి నిరూపించుకోవాలి, అవి నిజం చేయాలి. వాటి కోసం మీరు ఏం చేస్తారు, ఎప్పట్లోగా ఈ హామీలు అమలు చేస్తారు, నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేస్తారనే విషయంలో మీరు మాట్లాడాలి. కానీ ఇంటింటికి వెళ్ళి దూరి కొడతాము, మీరు చేతనైనది చేసుకోండి. 9వ తేదీ వరకు, అంటే వారు ప్రమాణ స్వీకారం 9 అనుకున్నారు, వారు మాట్లాడింది 9వ తేదీ వరకు మీరు ఏం చేస్తారో చేసుకోండి, 9వ తేదీ తర్వాత మేము ఏం చేయాలో మేము చేస్తామని చెప్పేసి పరిటాల శ్రీరామ్ మాట్లాడడం అంటే ఒక పని చేయండి సార్, ఇద్దరు కూడా ఒక పని చేయండి సార్, మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ పంపించండి ఈ వీడియో. ఎందుకు ఓటేస్తారంటే మీకు వేయనోళ్ళు, మీకు ఎవరు వేయలేదని కదా, వేసిన వాళ్ళు ఉన్నారు, వేయనోళ్ళు ఉన్నారు కదా, అందరికీ వెళ్ళింది అనుకోండి ఈ వీడియో, అర్థమవుతుంది. ఆ వీడియో పంపించండి. మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మొత్తం మీ నియోజకవర్గంలో ఉన్న ఫోన్లన్నిటికీ ఈ వీడియో వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి బెదిరించడము, బండపోతులు తిట్టడము, వివిధ ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా. గోరంట్ల మాధవ్ ఎంపీ గారి ఇంటిపైన దాడి, కళ్యాణ్ దుర్గంలో మన వైసీపీ నాయకుడు ఉమామహేశ్వర నాయుడు గారి ఇంటిపైన దాడి, రాళ్ల వర్షంతో కార్లు ధ్వంసము. ఈ రోజు అంటే ఒక స్థాయి నాయకులనే టార్గెట్ చేసే అంత ధైర్యము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. మరి ఆ ధైర్యాన్ని చంపాలని కోరుకుంటా ఉన్నాం పోలీస్ వర్గాల వారిని. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం సార్. మీరైతే మాత్రం ఈ వీడియోని మీ నియోజకవర్గంలో ప్రజలందరికీ పంపించండి, వాళ్ళే డిసైడ్ అవుతారు మనం ఎందుకు ఓట్లేసాము, ఎందుకు గెలిపించుకున్నామని. థ్యాంక్ యూ సార్. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు, అలాగే శర్మ గారు, విజయబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.